న్యూ కమర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మాత్రం కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం బొబ్బట్లు ఎలా చేయాలో రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్ లండన్ బ్లాగ్. ఈ రోజు 100 డేస్ ఛాలెంజ్ లో డే 82. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అది కుక్కర్లో యాడ్ చేసి కొంచెం వాటర్ అండ్ కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి నేనైతే 5 విజిల్స్ వచ్చినంత వరకు అయితే బాగా బాయిల్ చేస్తున్నాను. బొబ్బట్లు చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి, కానీ మంచి సాఫ్ట్ గా రావాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. విజిల్స్ అయినాక మనం చూసారా, శనగపప్పు అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ అంతా ఈ పూర్ణంలోనే ఉంది, అదే స్టఫింగ్ లోనే ఉంది. పప్పు బెల్లం కలిసినప్పుడు వచ్చే స్మెల్ హానెస్ట్లీ చెప్పాలి అంటే బొబ్బట్లు ఎప్పుడెప్పుడు తింటామా అనేటట్లు ఉంటాయి. ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ చేశాక వెంటనే కొంచెం మనం బెల్లం యాడ్ చేసుకొని బాగా స్వీట్నెస్ తగ్గట్టు అయితే జాగ్రీ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి చూసారా, ఇక్కడ మనం పూర్ణం అనేది ఇలా రావాలన్నమాట. మనం బాల్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లో అయితే నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. వన్స్ మనకి డో అనేది రెడీ అయిపోయాక గీ లేదంటే ఆయిల్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా సోక్ చేస్తే పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్ అండ్ చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. ఫస్ట్ టైం చేస్తున్న వారైతే షేప్ కోసం అస్సలు ఆలోచించొద్దు. కపుల్ ఆఫ్ టైమ్స్ చేశాక మీరే బాగా ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇందులో కొంచెం డో తీసుకొని అందులో 1 బాల్ ఏదైతే ఉందో పూర్ణం అది యాడ్ చేసుకుంటే చక్కగా స్మూత్ గా ప్రెస్ చేయాలి. జెంటల్ గా ప్రెస్ చేసేటప్పుడు మనకి షేప్ అనేది కొంచెం అలా పెద్ద సైజ్ వస్తుంది. సైజ్ ని బట్టి మీరు పెంచొచ్చు. షాప్స్ లో అయితే చాలా థిన్ గా చేస్తారు, ఇంట్లో కాబట్టి మీరు థిక్ గా చేసుకున్నా పర్వాలేదు. ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మనకి కింద అనేది స్టిక్ అవ్వకుండా చాలా స్మూత్ గా ఈజీగా వచ్చేస్తుంది. చేతితో ఒత్తడం రాకపోయిన వాళ్ళు మీరు చపాతీ కర్రను కూడా యూజ్ చేసి చపాతీలాగా కూడా చేసుకొని మనం కొంచెం టోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయి ఏదైతే ఉందో అందులో కొంచెం ఆయిల్ లేదంటే గీ యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బొబ్బట్టు ఏదైతే ఉందో దానిపైన స్లోగా యాడ్ చేయండి. దాన్ని మాత్రం కదపొద్దు. 2 to 3 మినిట్స్ అయ్యాక అది కలర్ చేంజ్ అవుతుంది. ఇదే టైంలో కొంచెం గీ యాడ్ చేసుకుంటే అప్పుడు ఫ్లిప్ చేయండి. బొబ్బట్లో మ్యాజిక్ ఏంటంటే గీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అది ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. కొంతమందికి బెల్లం ఇష్టం ఉండదు. అలాంటి ప్లేస్లో ఏంటంటే బెల్లం తక్కువ యాడ్ చేసి షుగర్ని కొంచెం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్. రెండు వైపులా చక్కగా టోస్ట్ చేశాక ఇదిగో ఈ కలర్ వచ్చాక మన బొబ్బట్లు అయితే రెడీ. ఇదే ప్రాసెస్ లో రెస్ట్ ఆఫ్ ద బొబ్బట్లని నేనైతే ఫినిష్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై, స్టే ట్యూన్డ్.